హరి ఓం. పరమేశ్వరుడికి అనంత అని ఒక నామం. అనంత అంటే అంతము అంటే చివర ఉన్నవాడు. అనంత చివర లేనివాడు. చివర లేనివాడికి మొదలు కూడా లేనివాడు. చివరు ఎప్పుడైతే లేదో మొదలు కూడా అప్పుడే లేదు. అట్నుంచి ఇటుకు చూసినా ఇట్నుంచి అటుకు చూసినా మొదలు చివర అంటే ఏముందండి? ఇది మొదలైతే అది చివర, అది మొదలైతే ఇది చివర. కాబట్టి అనంత అన్నప్పుడు ఆయనకి మొదలు లేదు, చివర లేదు. ఆయన శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. నేను తరచుగా ఈ మాట ఉపన్యాసంలో అంటూనే ఉన్నాను. అందరికన్నా ముందున్నవాడు, అందరి తర్వాత కూడా ఉండేవాడు. కాబట్టి ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉండేవాడు. అందరి చేత పొందబడవలసినటువంటి వాడు, ఆయన పొందడానికి వేరొకడు లేనివాడు, అటువంటి స్వరూపమున్నవాడు. ఈ అనంతత్వము ఆవిష్కరింపబడింది పురాణములలో. వేదం పరమశివుడి గురించి ఏ అనంత స్వరూపంగా ఆయన్ని కీర్తన చేసిందో ఆ అనంతత్వము ఆవిష్కరించింది. నాబోటిగాడు ఈశ్వరుడు యొక్క అనంతత్వమును ఆవిష్కరించే ప్రయత్నమే చేయలేడు. కానీ దానికి పూనుకున్న వాళ్ళు సామాన్యులు కారు. త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, వీళ్ళిద్దరూ కూడా పరమేశ్వరుడి యొక్క ఆద్యంతములను తెలుసుకోవాలి అని అనుకున్నారు. అనుకుని మీకు అందరికీ తెలుసున్న కథే శివపురాణాంతర్గతంగా శ్రీ మహావిష్ణువు క్రింది భాగాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళారు. ఆది తెలుసుకోవడం కోసం ఆయన వరాహస్వరూపమై భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి చివరి భాగాన్ని తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. సరే, కథ ఎలా వెళ్ళింది అన్నది కాసేపు మీరు పక్కన పెడితే బ్రహ్మ విష్ణువులకు అందలేదు, వాళ్ళకి తెలియలేదు. దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే కేవలము లింగము అని పిలవరు దాన్ని. ఇప్పటికీ కూడా ఆద్యంతములు తెలియని లింగస్వరూపం ఒకటి ఉంటుంది. దాన్ని ఆవిర్భావలింగము అని పిలుస్తారు. ఆవిర్భావలింగాన్ని మీరు చూడవచ్చు. ఎలా చూడవచ్చో తెలుసా అండి? ఇది ఆద్యంతములు లేనిది అని చూడ్డానికి వీలుగా ఉంటుంది ఆవిర్భావలింగం. అదేమిటండి, అయోమయంగా ఉంది కదా ఆ మాట. ఆద్యంతములు లేనిది అంటే ఆద్యంతములు చూడబడనిది. లింగమునకు ఆద్యంతములుండవు అని తెలుసుకునే రీతిలో ఉన్న లింగమునకు ఆవిర్భావలింగం అని పేరు. అందుకే మీరు పెద్ద పెద్ద శివాలయాల్లో ఎప్పుడైనా చూస్తే మీకు ఆవిర్భావలింగం కనపడుతుంది. తరచూ అందరూ వెడుతుంటారు కాబట్టి నేను ఒక ప్రదేశం చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చూడవచ్చు. శ్రీకాళహస్తి వెడుతూ ఉంటారు అందరూ. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడి దేవాలయానికి ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి అప్పుడు కుడి చేతి వైపుకి తిరిగి కాళహస్తీశ్వర దర్శనం చేసుకుంటూ ఉంటాం. అలా వెళుతున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళడంలో దేవాలయం వెనక భాగానికి వెడతాం. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈసారి ఒక శివలింగం ఒకటి ఉంటుంది. ఆ శివలింగం మధ్యలో ఏదో ఇలా ఒక కన్ను ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు అందులో మహాదేవుడు ఉంటాడు, పరమేశ్వరుడు. కానీ ఆయన పాదములు కనపడవు, ఆయన తల కనపడదు. అంటే దాని అర్థం ఏమిటంటే అందులో ఎవరు శివలింగముగా వచ్చారో అది ఆవిర్భావలింగము. శివుడు శివలింగంగా వచ్చాడు. శివుడు లింగంగా వస్తే ఆ లింగస్వరూపమునందు పరమశివుని యొక్క తల కానీ పరమశివుని యొక్క పాదములు కానీ లేవు. మరి లింగానికి ఎక్కడో అక్కడ ఒక చివరుంది అంటే నీ దృష్టికోణంలో నీకొక అందుబాటు కోసం అలా పూర్తయినట్లు కనపడుతోంది. కానీ నీకు ఆయన తల కనపడలేదు అంటే ఇంకా తల పైకుందని. అలా ఎంత పైకుంది ఎవరూ చెప్పలేరు. అలా ఎంత ఎత్తు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ఎత్తు వరకు ఉంటుంది. క్రింద పాదములు కనపడలేదు కాబట్టి నీకు కనపడినటువంటి శివలింగము యొక్క క్రింది భాగం ఎక్కడ వరకు ఉందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా కిందకుంది. అది ఎంతవరకు కిందకుంది అలా చెప్పడం కుదరదు. పాతాళం వరకు అంటావా, ఇంకా కిందకుంది. అలా అంత క్రింది వరకు ఉండి
మీ ఊహకందనంత పై వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటి స్వరూపమునకు ఆవిర్భావలింగము అని పేరు. కాదు, అసలు అనంత అన్న నామాన్ని మీరు ఉపాసనలోకి ఎలా తెచ్చుకోవాలి? ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు ఉపాసన అంటే దగ్గరగా ఉండుట, దానికి ఉపాసన అని పేరు. మీరు దగ్గరగా ఉండకుండా ఈశ్వరుడికి కేవలం మీ కర్మేంద్రియములే పనిచేస్తున్నాయి అనుకోండి, దాన్ని ఉపాసన అనరు. ఉపాసన అంటే మీరు ఒక కార్యం చేస్తుంటే, మీరు ఈశ్వరుడి పూజ చేస్తుంటే మీ మనస్సు మీద ఆయన కనపడుతూ ఉండాలి. మీరు ఏ ఉపచారం చేస్తున్నారో ఆ ఉపచార స్వీకారము మీకు తెలుస్తూ ఉండాలి. ఓ ఈశ్వరుడు తీసుకుంటున్నాడు అని మీరు గమనించగలిగి ఉండాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు కోటేశ్వరరావు కొంచెం కాఫీ తాగుతారా అన్నారు. తాగనమ్మా. కొంచెం పాలు తాగుతారా? వద్దమ్మా అన్నాను. కాదు, మీరు ఏదో ఒకటి తీసుకుని వెడితే మాకు తృప్తి. సరే అయితే కాసిన పాలు ఇవ్వండి. మీరు ఇప్పుడు ఒక పాల గ్లాస్ పట్టుకుని నా దగ్గరికి వచ్చారు, తీసుకోండి అన్నారు. నేను తీసుకోలేదు. ఇలా అని చెయ్యి తీసుకోకుండా ఎవరినో ఇటు తిరిగి మాట్లాడుతున్నాను. మీరు ఆ చేతికి తగల్చి వదిలేస్తారా? మీరు ఎదురు చూస్తారు. ఎప్పటి వరకు? నేను ఇటు మాట్లాడడం పూర్తి చేసి ఇలా ఈ గ్లాస్ పట్టుకుని తీసుకునే వరకు మీరు ఎదురు చూస్తారు. అప్పుడు తప్ప మీరు నాకు పాలు ఇవ్వడము అన్న ప్రక్రియ పూర్తవలేదు. నేను మళ్ళీ అది పట్టుకుని అలాగే మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఏమంటారు నాతో? చల్లారిపోతున్నాయి, పాలు తీసుకుని మాట్లాడండి అంటారు. ఇప్పుడు నేను పాలు తీసుకున్నాను అనుకోండి, ప్రీతి ఉంటే మీరేం చేస్తారు? గబగబా కాసిని మంచినీళ్ళు పట్టుకొచ్చి చేయి కడుక్కోండి, నోరు కడుక్కోండి, లేవక్కర్లేదు అంటారు. నేను చేయి కడుక్కున్నాను, మీరేం చేస్తారు? ఓ తువ్వాలు పట్టుకొచ్చి తుడుచుకోండి అంటారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఈ తంతంతా? తంతువు అంటే కొనసాగింపు అని. పత్తి పట్టుకుని ఇలా 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 అంటే ఎలా పెడుతుందో అలా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ప్రీతి కారణం. ప్రీతి అన్నది లేదనుకోండి, మొక్కుబడిగా చేసినటువంటి విషయం అనుకోండి, ఆ కింద పెట్టేసి వెళ్ళిపోతారు మీరు పాలు. అవి నేను తాగాను, నేను తన్నేశాను లేచినప్పుడు, మీకు అనవసరం. ఆఖరికి నేను తన్నేసి పాలు తాగకుండా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయినా నేను తాగానో తాగలేదో పట్టించుకున్న వాళ్ళు లేరు. అంటే ఎందుకు ఇచ్చినట్లు పాలు? ఒక తంతు కింద ఇచ్చినట్టు కాదు. ప్రీతి ఉంటే నేను తాగడం కాదు, త్రాగిన తరువాత ఉపచారం కూడా మీరు చేస్తారు. మీరు ఈశ్వరుడికి ఉపచారము చెయ్యడము అన్న మాటకి, ఉపాసన అన్న మాటకి అర్థం ఏంటంటే, మీరు చేసేటటువంటి ఉపచారము ఏది ఉన్నదో ఆ ఉపచార పరిపూర్తి జరిగే వరకు మీ మనస్సుతో మీరు చూచుచుండుట. అందుకని మంత్రం ఎక్కడాపాలి అని నన్ను అడిగారనుకోండి, దానికి నేను చెప్పలేను, సమాధానం ఉండదు. అది మీ మనస్సుని బట్టి ఉంటుంది. అందుకే ఒక్కొక్కడు రమించిపోయాడు అనుకోండి, రమించిపోయిన వాడు పూజ చేస్తే ఆయన స్నానం సమర్పయామి అని ఆగిపోవచ్చు. అలా ఎంతసేపు ఆగిపోతాడు నేను చెప్పలేను. లేకపోతే ఆచమనీయం సమర్పయామి అంటే 3 మాటలు కదా విడిచిపెట్టాలి. మనం అసలు ఒక మాటే విడిచిపెడతాం. ఇది మనమైతే 3 మాటలు, ఈశ్వరుడైతే ఓ మాట చాలు మన దృష్టిలో. నిజంగా ఆయన ఆచమనం చేస్తున్నాడంటే 3 మాటలు వెయ్యాలి మీరు నీళ్లు. ఇప్పుడు ఆయన పుచ్చుకున్నారు, ఏమో ఏమీ పట్టించుకొని వాడు 3 మాటలు ఇచ్చేసి వెళ్ళిపోగలడేమో. కానీ 3 మాటలు నీళ్లు విడిచిపెడుతున్నప్పుడు ఈశ్వరుడు ఇలా చేత్తో పట్టుకుని మీరు నీళ్లు పోస్తే ఆయన తాగుతున్నాడు అనుకోండి, ఆయన చేతి అందం మీకు కనపడింది అనుకోండి, అమ్మవారి చేతి అందాన్ని మీరు అలా చూశారనుకోండి, అంతే. మీరు అలా ఎంతసేపు ఉండిపోతారు ధ్యానంలో ఆ చేతి వంక చూస్తూ అంటే నేను చెప్పలేను. కానీ ఇవేమీ పట్టించుకోకపోతే మాత్రం 10 నిమిషాల్లో పూజ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో పూజ అయిపోయినవాడు పూజ చేశాడా, 10 నిమిషాల్లో ఆచమనీయం కూడా ఇవ్వనివాడు పూజ చేశాడా అని నన్ను అడిగితే నేనేమంటానంటే ఆచమనీయం కూడా ఇవ్వలేకపోయిన వాడే పూజ చేసినవాడు. ఎందుకంటే వాడు మనస్సుతో చూశాడు ఉపచారాన్ని. రెండో వాడికి ఆ సంబంధం ఏం లేదు, తన తంతు తాను చేసుకుపోతాడు. అదిగో పాలు తీసుకొచ్చి నేల మీద పెట్టినట్టు ఉంటుంది. సో ఉపాసన మీరు పూజ గదిలో చేసి కూర్చుని చేసేది కాదు. ఉపాసన అంటే మీ ఊపిరి ఉన్నంత పర్యంతము నడుస్తూ ఉంటుంది. ఓ కష్టం వచ్చింది, అందులో కూడా మీరు ఈశ్వరుడు యొక్క వైభవాన్ని చూడగలిగినటువంటి హృదయం మీకు ఏర్పడింది అనుకోండి, ఉపాసన.
అది దేనికి తీసుకెడుతుంది అంటే ఆర్తి కలగ చేస్తుంది లింగ దర్శనమునందు. అది అసలు అనంతాయ నమః అన్న మాటకి అన్వయం చేసుకోవడం అలా చేసుకోవాలి. లింగము అంటే ఏంటండి? గుర్తు అని మీరు స్వీకరిస్తే ప్రారంభంలో, ఆ తర్వాత విశేషార్థానికి వెడుదురు కానీ లింగము అనగా గుర్తు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ బ్రహ్మాండమంతా లింగమే. ఎలాగో తెలుసా అండి? నేను మీతో ఓ మాట అంటాను, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టండి. నేను ఇల్లు తాళం వేసేసుకుని ఉపన్యాసానికి వచ్చేసాను అనుకోండి, నేను నా భార్య. మళ్ళీ ఉపన్యాసం అంతా చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఓ 4 కవర్లు తగిలించున్నాయి గడియకి, తలుపుకి. ఒక దాని నిండా తుమ్మి పూలు, ఒక దాని నిండా మారేడు దళాలు. అవి కూడా 3 ఆకులున్నవే. అప్పుడే ఎవరో మధ్యాహ్నం కోసి కడిగి చక్కగా పేర్చి ఆ ఇవ్వడం కూడా ఏదో కవర్లో కుక్కీస్ పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, ఒక విశాలమైనటువంటి డబ్బాలో అందంగా పేర్చి ఆకుల్ని దళాల్ని మూత పెట్టి కవర్లో పెట్టి ఆ కుక్కానికి తగిలించారు. నేను ఇంటికి వెళ్ళి ఆ కవర్ తీసి ఏమిటి డబ్బా అని మూత తీశాను. గొప్పని వాసన వచ్చింది, మారేడు దళాల వాసన. నేను ఇలా చూస్తే ఈనెలన్నీ ఒకవైపు, దళాలన్నీ ఒకవైపు. నేను ఒక్కొక్క ఈనె పట్టుకొని ఇలా పూజ చేయడానికి వీలుగా పెద్ద పెద్ద ఈనెలతో అందంగా పేర్చారు దళాలని. ఒక్కదాని మీద ఒక నల్ల చుక్క కానీ డాగు కానీ లేవు. ఇప్పుడు నేను ఆ మారేడు దళాలు చూసి బాగా వచ్చాయి మారేడు దళాల పూజకి అని లోపలికి వెళ్ళిపోతానా? ఈ మారేడు దళాలు ఎవరు తెచ్చి ఇక్కడ పెట్టుంటారు అంటానా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఆ మాట అంటానా అన్నా? ఎవరండి ఇంత అందంగా అబ్బా డబ్బాలో ఇంత బాగా మారేడు దళాలు పేర్చి తెచ్చి ఇక్కడ ఎవరు పెట్టారు అనుకుంటాను కదా. అది గుర్తు. ఏమిటి గుర్తు? ఎవరో పెట్టారని గుర్తు కదండి. అది ఎలా గుర్తయిపోయింది? మీ కంటికి ఎదురుగుండా కనపడుతున్నది మీ కంటికి కనపడని ఎవరో మీకు చేర్చినటువంటి అమరికకి గుర్తు. అవునంటారా కాదంటారా? కోటేశ్వరరావు గారు కార్తీక సోమవారం నాడు పూజ చేసుకుంటాడేమో, పాపం ఏమిటో మారేడు దళం గురించి ఎక్కువ చెప్తుంటాడు, ప్రీతిగా మారేడు దళాలతో పూజ చేసుకుని సంతోషిస్తాడేమో. మరి నేను ఇచ్చానని ఎలా తెలుస్తుంది? ఎవరిచ్చారని తెలియక్కర్లేదు, ఆయన సంతోషంగా చేసుకుంటే చాలు. ఇప్పుడు 2-3 రోజులు పోయిన తర్వాత వెళ్ళి అమ్మ డబ్బా ఒకటి తగిలించాం ఇక్కడ మారేడు దళాలతో ఇచ్చేస్తారా అని మా ఆవిడని అడిగి తీసుకుపోతారు అంతే కాదు. మీకు తెలియబడాలన్న కోరిక ఉందనుకోండి, అప్పుడు ఆ డబ్బా పెట్టి వెళ్ళరు, అక్కడ కూర్చుంటారు. నేను వచ్చే వరకు కూర్చుని అయా మీకోసమే ఇదిగో మారేడు దళాలు తెచ్చాను, ఇలా కడిగాను, ఇలా బోర్లించాను, ఇలా పేర్చాను, ఇవిగో తీసుకోండి పూజ చేసుకోండి, డబ్బా ఇప్పుడు అక్కర్లేదు 2 రోజులు పోయాక ఇవ్వండి, ఇన్ని చెప్పి వెళ్తారు. మీరెవరో అనవసరం, నాకు ఉపకారం జరిగితే చాలు, నీ ప్రీతి పొందితే చాలు, డబ్బా తగిలించి వెళ్ళిపోతారు. అవునా కాదా? ఇప్పుడు తగిలింపబడిన డబ్బా మీకు నా యందు ఉన్న ప్రీతికి గుర్తు. నేను పూజ చేసుకోవాలి అన్న మీ కోర్కెకి గుర్తు. నాకు మారేడు దళాలు ఈశ్వరుడు ఆ రూపంలో పంపించాడు అనడానికి నాకు గుర్తు. ఎవరో వచ్చారు, వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఎవరో మాత్రం పట్టుకొచ్చి తగల్చారు. ఖచ్చితంగా మా బొమ్మానికే తగల్చారు అంటే ఇది నాకే ఇవ్వబడిన మారేడు దళాలు అని గుర్తు. కానీ ఇప్పుడు మీరు ఆ కవర్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయి మారేడు దళాలు పూర్తి చేసుకుని ఆ డబ్బా తీసి రోడ్డు మీదకి అలా విసిరి పారేస్తారా? ఎవరితో తెలియదని ఉంచుతారు. ఎవరో వస్తారు డబ్బా కోసం, కానీ ఇంత గొప్ప మారేడు దళాలు తెచ్చాడే మహానుభావుడు, ఎవరై ఉంటాడో? మీకేవో కొన్ని పేర్లు అంచనాకు వచ్చాయి. వాళ్ళ ఇంట్లో మారేడు దళాలు చెట్టు ఉంది, వాళ్ళు తెచ్చారేమో. వాళ్ళు లేరే, న్యూజిలాండ్ వెళ్ళిపోయారుగా ఇప్పుడు, కాబట్టి వాళ్ళు తెచ్చే అవకాశం లేదు. మరి ఎవరు తెచ్చారు? కాసేపు అలా మీరు చర్చ చేశారు, సరే ఎవరో తెలుస్తారులే, ఊరుకున్నారు. మీరు పూజ చేసేటప్పుడు ఎంతో పొంగుతో పూజ చేశారు. పూజ చేసేసుకున్నాక మీకు ఈ మారేడు దళాలు ఎవరిచ్చారు అన్నది తెలియాలి కదండి. కుతూహలం ఒకటి ఉండిపోతుంది. ఆ డబ్బా అక్కడ పెట్టి ఉంచారు, ఇచ్చేద్దామని మీకు తెలియలేదు. 3వ రోజు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ డబ్బా లేదు. ఇప్పుడు మళ్ళీ మీరేం అడుగుతారు? మారేడు దళాలు తెచ్చిన డబ్బా ఇక్కడ ఉండాలి కదా, ఎవరొచ్చి తీసుకెళ్లారు?
ఆ మారేడు దళాలు అదిగో ఫలానా వారు పట్టుకొచ్చి ఇచ్చారట. ఆయన ఏదో పల్లెటూరు పెడితే అక్కడ కనపడ్డాయిట. ఆ గురువు గారికి మారేడు దళాలు పట్టుకెళ్ళిద్దామని పట్టుకొచ్చి ఇచ్చారట అందనుకోండి. ఇప్పుడు వెంటనే నా యందు ప్రీతి ఎవరి మీదకి పెడుతుంది? అరే మహానుభావుడు నా కోసం ఎంత ప్రేమగా తెచ్చి ఇచ్చాడు మారేడు దళాలు అని ఆయన మీద ప్రీతి అంకురిస్తుందా అంకురించదా? ఆయన ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం దేనివల్ల కలిగింది? ఆ మారేడు దళాలే కారణమయ్యాయి. ఆ మారేడు దళాలు కారణం కాదు అని మీరంటే మారేడు దళాలు ఇచ్చిన వాడిని చూడాలన్న కుతూహలం కూడా మీకు ఏర్పడే అవకాశం లేదు. ఎవడిస్తే నాకేంటి, ఎవడో దారిని పోయే దానా అక్కడ పెట్టాడు, పెడతాడు ఎవడి కోసం? ఉపన్యాసాలు చెప్తుంటాను, ఎవడికో ప్రీతి కలిగింది పెట్టుంటాడు, పూజ చేసుకుంటాను, ఏంటి పెద్దవాడి నాకు తెలిస్తే అంత తెలియకపోతే ఎంత అన్నారనుకోండి, అసలు మీకు ఆ భావన ఉండదు. ఆయన ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం మీకు ఉండదు. కాదు, అరే పాపం నా కోసం ఎందుకు తేవాలి అనిపిస్తే మీరు తెలుసుకునేటటువంటి ఉత్సాహాన్ని పొందుతారు. ఇప్పుడు రండి అసలు విషయంలోకి. లింగము అంటే ఏమిటండి? గుర్తు కదండి. గుర్తు అయితే మీ ఇంటికి తీసుకొచ్చి మారేడు దళాలు తగల్చినట్టే మీకు కావలసినటువంటి వేడిని ప్రతిరోజు సూర్యబింబం రూపంలో సూర్యోదయం చేయించి మీకు కావలసిన వేడినిచ్చిన వాడెవరో, చంద్రుడి యందు చల్లతనాన్ని మీకు పంచిపెట్టిన వాడెవరో, పువ్వులలో సువాసనని సృష్టించిన వాడెవరో, అంత చిన్న పువ్వులో తేనె చుక్కలు దాచిన వాడెవరో, ఆ తేనెకంత తీయదనాన్ని పెట్టినవాడెవరో, గడ్డి తిన్న ఆవు కడుపులో చుక్క నలుపు లేని తెల్లటి పాలు సృష్టించిన వాడెవరో, గడ్డి మురికి నీళ్లు తాగినటువంటి ఆవు కడుపులో అంత శుద్ధమైన కమ్మటి పాలు తయారు చేసిన వాడెవరో, ఇనుముకి అంత కాఠిన్యమును ఏర్పాటు చేసిన వాడెవరో, వజ్రానికి అంత గట్టితనాన్ని ఇచ్చిన వాడెవరో, బొగ్గుని అంత నల్లగా తయారు చేసిన వాడెవరో, కోయిలకంత గొప్ప పాటిచ్చిన వాడెవరో, మిరపకాయ ముక్క దగ్గర నుంచి తినేయగలిగినటువంటి శక్తి కాకికిచ్చిన వాడెవరో, రాత్రైన తర్వాతే బయటికి వచ్చి తిరిగేటటువంటి స్థితి పావుకిచ్చిన వాడెవరో, ఒంట్లో ఎక్కడ వంగకుండా ఉన్న ఎముకలు పెట్టినవాడు చెవిలో మాత్రం మృదులాస్థి అన్న పేరుతో వంగే ఎముకలు పెట్టినవాడెవరో, చెవి ఒగ్గి వినమని చెప్పడానికి ఇలా అనడానికి వంగే ఎముకలు పెట్టినవాడెవరో, ఇక్కడ కూడా వంగితే నువ్వు తట్టుకోలేవు కాబట్టి వంగని ఎముకలు పెట్టినవాడెవరో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎముక పెడితే తినడానికి చెయ్యి వంగదని ఇక్కడ వంగడానికి నీకొక కీలు పెట్టినవాడెవరో, వాణ్ణి చూడాలని నీకు అనిపించట్లేదా? అలా నీకు అనిపించి నువ్వు గుళ్ళోకెడితే నువ్వు లింగ దర్శనం చేసినట్టు, అలా నీకు అనిపించకుండా గుళ్ళోకెడితే నువ్వు తంతుకెళ్ళినట్టు. నీకే పొంగు వస్తుందని పెడతావు? ఏ పులకరింత కోసం వెళ్ళావు? అప్పుడు కూడా ఈశ్వరుడు ఇన్ని నీకు ఇచ్చాక కూడా ఎందుకు వెళ్ళావంటే మళ్ళీ ఇంకా ఏదో ఇమ్మనే వెళ్ళావు తప్పించి, ఇన్ని ఇచ్చినవాడవు కదా నిన్ను చూద్దామని వచ్చానయా. గులి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. ఇన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చి నా కంటికి కనపడకుండా ఇక్కడ దాక్కున్నావా, నిన్ను చూద్దామని వచ్చాను అని నువ్వు వెళ్ళి చూడ్డానికి ఉత్సాహంతో వెళ్ళి, ఓ నాకు కళ్ళిచ్చి చూపించిన వాడివి, నాకు చెవులిచ్చి వినేట్టు చేసిన వాడివి, నాకు నాలుకిచ్చి రుచి చెప్పిన వాడివి, జలపాతాలు పెట్టిన వాడివి, ధర్మమన్న మాట ఇచ్చి దాని చేత పైకెత్తిన వాడివి, పసిపిల్లల ముఖాలలో అంత స్వచ్ఛతని ఏర్పాటు చేసిన వాడివి, పువ్వులకంత సౌకుమార్యం ఇచ్చిన వాడివి, రోడ్డు పక్కన మొలిచినటువంటి ఉమ్మెత్త చెట్టుకు పుట్టినటువంటి ఆ పూసినటువంటి తెల్లటి ఉమ్మెత్త పువ్వు బజారులోంచి తీసుకొచ్చిన గ్లాస్కో పంచంత తెల్లగా ఉండేటట్టు ఎలా సృష్టించావయ్యా? ఇంత దుమ్ము రోడ్డు మీద పడుతుంటే అంత పువ్వుని ఎలా దాచావు మొగ్గలో? తెల్లవారేటప్పటికీ అంత పల్చటి పువ్వు అలా నిటారుగా ఎలా నిలబడుతోంది? చుక్క నలుపు లేకుండా అంత తెల్లటి పువ్వు ఎలా వచ్చింది? అంత మందార పువ్వులో ఓ చిన్న తొండాన్ని పెట్టి దానికి కేసరాలు పెట్టి పసుపుగా రవ్వలు ఉండేటట్టు చేసి ఇలా అంటే అందులోంచి పుప్పుడి పట్టేటట్టు చేసావా? ఒక బంతి పువ్వుకి కింద ఆకుపచ్చ తొడిమి పెట్టి రేకుల మీద రేకులు రేకుల మీద రేకులు దొంతర్లు పరిచి అంత అందం పెట్టావా? తొందరగా వాడకుండా ఎంతసేపు చూసినా అంత సువాసన అందులో నిక్షేపించి దాచావా? ఎప్పుడు చేస్తావు ఇవన్నీ? ఎవడు ఈ చేసినవాడు?
మొక్క కనపడింది, 10 రోజులకి ఇంత మొగ్గ చూస్తున్నాను, మొగ్గగా చూస్తే పసరిక వాసన వచ్చింది, 10 రోజుల తర్వాత అంత సువాసన వచ్చింది, సాయంకాలానికి జాజిపందిరి అంత సువాసనలు విరజిమ్మింది, ఎవరు చెప్పారని కోయిల వసంతకాలంలో పాట పాడింది, ఎవరు చెప్పారని మామిడి చెట్టు వసంత ఋతువు వచ్చేటప్పటికి కాయలు కాసింది, ఎవరు చెప్పారని పృథివిలో ఇక్కడ కుంకుడు విత్తనం, ఇక్కడ జాజి తీగ, ఇక్కడ మామిడి టెంక పెడితే ఇది కుంకుడు విత్తనం చేదుకాయలే కాసింది, పక్కనున్న జాజి తీగ సువాసనలు విరజిమ్మింది, ఆ పక్కనే ఉన్న మామిడి పండు తీయటి పళ్ళిచ్చే చెట్టు అయింది తప్ప 3 పక్క పక్కనే ఉన్న దీని ధర్మం దీనికి రాలేదు, దీని ధర్మం దీనికి రాలేదు. అలా ఒక్కసారి చూడండి, అన్ని ఆకులు ఒక్క ఆకు బా చేశానుగా చాలా అని అందులో మామిడాకుకి సరిపోయే పరిమాణంలో ఒక్క ఆకు పెట్టడే. ఒక చెట్టు అంటే దాని ఆకులన్నీ ఒకలాగే ఉండాలి, ఒక ఓషధి అంటే దాని యందు ఒకే గుణం ఉండాలి, చంద్రుడు అంటే అమృతాన్ని విరజిమ్మాలి, నది అంటే అలా ప్రవహిస్తూ వెళ్ళాలి, చాప అంటే మరమరాలు ఇలా వేస్తే గుటుక్కుని పైకొచ్చి మింగి లోపలికెడుతూ ఉండాలి. ఎలా పెట్టాడు ఈ ధర్మాలన్నీ? ఎప్పుడు చేస్తున్నాడు ఇవన్నీ? ఇన్ని కోట్ల మంది మనుష్యుల్ని తయారు చేసి ఇన్ని కోట్ల చేతులు ఇచ్చినా, ఇన్ని మాటలు కడుక్కున్నా చెరిగిపోని గీతలు గీశాడు. చంటి పిల్ల చెయ్యిలా తీసి చూడండి, ఆ ఇంతోటి ఇంత చిన్న చెయ్యి మీద ఇలా గీతలుంటాయి, అంత చిన్న చేతి మీద అంత అందంగా గీతలు ఎలా గీసావు ఈశ్వరా? తెగిపోకుండా మంట పెట్టకుండా అంత అందంగా చిన్ని చేతిలో చిన్ని చిన్ని గీతలు. ఆ చెయ్యి పెద్దదైతే ఆ గీతలు పెద్ద అవుతుంటాయి తప్ప ఆ గీత ఆ చిన్నదిగానే ఉండిపోవడం ఉండదు. ఎలా చేశారు ఇవన్నీ? అబ్బా ఓసారి ఆయన్ని చూసి వస్తానండి అని మీరు అనగలిగితే గుడికి వెళ్ళండి. అలా అనలేకపోతే మళ్ళీ కోరిక కోసం వెళ్ళొద్దని అనడానికి నేనెవరిని? రాని అని ఆయన అన్నాడు. ఆర్తో జిజ్ఞాసురద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని అది ఆయన ఔదార్యం. ఇన్నిచ్చినా ఇంకా నా దగ్గరికి వచ్చి ఇంకా కావాలన్నా పోన్లే పిల్లలు కదా ఇస్తానన్నాడు ఆయన. కాబట్టి లింగం. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ సృష్టిలో మీకు కనపడుతున్న బ్రహ్మాండంలో ఉన్న సమస్తము కూడా ఆయన ఎవరో తెలుసుకోవాలని మీలో జిజ్ఞాస పెంచే గుర్తులు అంతా కలిపి ఒక్క గుర్తు. దేనికి గుర్తు? నా ఇంటి తలుపుకి తగల్చిన మారేడు దళాల వెనక నాయందు ప్రీతి ఉన్న వ్యక్తి ఉన్నట్టు, నా కంటికి కనపడుతున్నటువంటి, నా చెవికి వినపడుతున్నటువంటి, నా జ్ఞానేంద్రియములతో అనుభవిస్తున్న సమస్త సుఖములు భోగముల వెనక ఎవరో ఒక మహాశిల్పి ఉన్నాడు. ఆ మహాశిల్పిని నువ్వు చూడాలనుకుంటున్నావా? వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంతో వెళ్ళాలి. ఓ చూడ్డానికి వెళ్తున్నాను. ఒక 2 నెలల తర్వాత నా కొడుకుని హైదరాబాద్ చూడ్డానికి వెళ్ళాను అనుకోండి, ఇంకా తెల్లవారింది, ఓ మా అబ్బాయి స్టేషన్కి వస్తాడు, నేను ఇవాళ వాడిని చూస్తాను, ఎంత సంతోషం. ఇలా సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ పెడుతుంటేనే కిటికీ దగ్గర నిలబడి ఇలా చూస్తూ కూర్చుంటాను. వాడు ఇలా కనపడి నాన్నగారండి అని ఇలా చెయ్యపడేప్పటికి అడిగోనే వాడు వచ్చేసాడు అని రైలు దిగుతూనే పట్టుకుని వాడిని ఒక్కసారి ఇలా పైనుంచి కిందకి చూసి, ఎరా నాన్న నల్లబడిపోయావు, సరిగ్గా తింటలేదా అని ఆ 2 నెలల తర్వాత చూసే చూపులో వాడి కొరకు చూసే చూపే తప్ప నీ కొరకు ఏం చూడటం లేదే ప్రేమ వల్ల. మరి ఈశ్వరుడి దగ్గర ఎందుకు అలా చూడలేకపోతున్నావు? ఏదో హృదయ దౌర్బల్యం ఉంది. అంత ఆర్తి నీకు కలిగితే ఇదంతా నీకు గుర్తయిపోతే దేని కొరకు? నీకు ఇస్తున్న వాణ్ణి పట్టుకోవడానికి గుర్తుగా మారితే అప్పుడు ముందు ఇది లింగమైంది. అనంతః ఇలాంటివి ఎన్ని ఇచ్చాడు గుర్తులు, ఎన్నో గుర్తులు ఇచ్చాడు. ఇది చేసిన వాడు ఎవడో చూడాలని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? చూస్తానంటాడు. ఏది నా బోటిగాడికి ఎక్కడ అనిపిస్తోంది? మీరంటే జ్ఞానులు, మీకు అనిపిస్తుంది, వెడతారు గుడికి, నాకు అనిపించదే. అలా అనిపించింది అనుకోండి నేను అదృష్టవంతుణ్ణి. అరే ఆయన ఒక్కసారి చూడాలరా అని అనిపిస్తే అప్పుడు మీరు చూడండి, మీకు ఎవరో ఉపకారం చేశారు, మీరు వాళ్ళ ఇంటికి వెడుతున్నారు, రిక్తహస్తాలతో వెళ్ళరుగా, ఏదో ఒకటి పట్టుకెడతారు, ఆకో ఓ పండో ఓ తేనో, లేకపోతే కనీసంలో కనీసం ఓ 3 తామలపాకులు 2 వక్కలో ఏదో పట్టుకెళ్ళి, అయ్యా చాలా సంతోషం మీరు ఇంత ఉపకారం చేశారు అని అంటారు కదా. మరి ఇన్ని ఉపకారాలు మీకు చేస్తూ
తనలో కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? ఎంత ఉత్సాహంతో వెళ్ళాలి? ఇప్పుడు వాడు ఇక్కడ చేసిన వాడు కాదు. ఇలాంటి లోకాలు ఎన్ని లోకాలో చేస్తూనే ఉన్నాడు వాడు. అంతటి వాణ్ణి చూపిస్తే నిజంగా తీసుకొచ్చి నిలబడితే చూడ్డానికి నీ మాంసనేత్రం యొక్క శక్తి చాలదు. కాబట్టి ఏం చేయాలి? వాడే అని చెప్పడానికి ఒక గుర్తు అక్కడ పెట్టాలి. ఆ గుర్తు అది ఎంత ఉంటుంది తెలియదు, ఎంతైనా ఉంటుంది, కానీ ఇంతే ఉన్నట్టు కనపడుతుంది. అది లింగం. అందుకే మీరు ఇంకొక చోటికి వెళ్ళేటప్పుడు ఉండే పద్ధతులు వేరు, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి పద్ధతి వేరు. ప్రత్యేకించి శివాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉండే పద్ధతి పూర్తిగా పరాకుగా వెళ్ళమని చెప్తారు. ఎందుకో తెలుసా అండి? మీరు అసలు దేవాలయంలోకి, శివాలయంలో, విష్ణువాలయం అయినా సరే, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, ఆలయమనే అంటాను. పోనీ ఆలయంలోకి మీరు ప్రవేశిస్తే, ఎందుకంటే విష్ణువాలయం మనకు ప్రదక్షిణం చుట్టూ తిరగడం, శివాలయానికి బ్రహ్మచారి ఒకలా తిరగాలి, సన్యాసి ఒకలా తిరగాలి, గృహస్థు ఒకలా తిరగాలి. లోపలికి వెడుతుంటే వెళ్ళేటప్పుడు మీరు ఎంత సంతోషంతో, ఎంత పొంగుతో వెళ్ళాలి. ముందు ప్రారంభం బాధపడుతూ ఏదో గుళ్ళోకి వెళ్ళడం అన్నదో అలవాటుగా పెట్టుకుని పనికి మాలిన పనులన్నీ చేసేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళడం కాదు, పరమ శౌచంతో. అటువంటి మహానుభావుడి దర్శనానికి వెళ్తున్నాం. మీరు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకుండా కృతజ్ఞత ఆవిష్కరించడానికి ఆయనకి మీరు ఇవ్వలేరు, ఎందుకంటే ఆయనే మీకు అన్ని ఇస్తున్నాడు. ఆయన సృష్టిలో లేనిది, మీరు కొత్తగా తయారు చేసినది ఏదీ లేదు ఆయనకి ఇవ్వడానికి. కానీ అదే ప్రేమతో ఇస్తే ఆయన పొంగిపోతాడు. అంతే, నీదేరా నాకు ఇచ్చావు అంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రీతితో మీరు ఏదో చేత్తో పట్టుకుని అంటే శాస్త్రంలో సాత్వికము, మనసు అప్పుడు సత్వగుణంతో ఉంది కాబట్టి పదార్థం కూడా సాత్వికంగా ఉండాలి. సమోసాలు పట్టుకుని వెళ్ళిపోతానండి, బజార్లో స్వీట్ స్టాల్లో సగం మందికి అమ్మేయిగా మిగిలిపోయినటువంటి స్వీట్లు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళి నైవేద్యం పెట్టించి ప్రసాదాలు పంచి పెడతాను, ఇలాంటి పిచ్చి మాటలు లేవు సనాతన ధర్మంలో. నీవు వండి ఏవీ తీసుకెళ్ళక్కర్లేదు, మధురమైనవే తీసుకెళ్ళాలి. అందుకే యథార్థమునకు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాయ కూడా పట్టుకెళ్ళకూడదు, పండే పట్టుకెళ్ళాలి. ఒక్క పండు మాత్రమే పట్టుకెళ్ళి ఇమ్మన్నారు. ఎందుకంటే పండు అయితే మధురం, కాయ అయితే వగరుండొచ్చు, పులుపు ఉండొచ్చు, గట్టిగా ఉండొచ్చు, మీరు అనుకున్నట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జామకాయ కొరికిన తర్వాత మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. జామ పండు మాత్రం, మీరు కాయకి పండుకి తేడా చూడండి. జామ పండు ఇలా తీసేటప్పటికే వాసన, జామకాయ వాసన రాదు. జామ పండు మీరు ఇలా విప్పేస్తే చాలు, విరిగిపోతుంది. ఏది మీరు అలా జామకాయ విప్పండి, మీరు విప్పలేరు. మెత్తగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది, తీయగా ఉంటుంది. పండైపోయిన ఏదైనా అంతకు ముందున్న రుచిని విడిచిపెట్టి తీపిగా అయిపోతుంది, పండిపోయిందంటారు. కాబట్టి అటువంటి పండు తీయగా ఉన్నదేదో, ఆ మాధుర్యమేదో, అది మీకు ఈశ్వరుని యందు ఉన్నటువంటి నిరతిశయమైన ప్రీతి. ఆ ప్రీతిని ఆవిష్కరించడానికి ఓ 2 తమలపాకులో లేకపోతే పళ్ళో పట్టుకుని దేవాలయ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఎలా పడితే అలా ప్రవేశం చేయమని లేదు. మీకు ముందు ఇలా గోడ రాజద్వారాన్ని దాటి లోపలికి వెడితే కాలికి చెప్పులు ఉండకూడదు, పైన గొడుగు ఉండకూడదు. ఆ లాంఛనములన్నీ కూడా లోపల దేవాలయంలో ఈశ్వరుడికే. వర్షం వస్తోంది అని మీరు గొడుగేసుకుని దేవాలయంలో ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు. మీరు ఒకవేళ అలా ప్రదక్షిణం చెయ్యాలి అనుకుంటే మీరు తడుస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి. కానీ గుడిలో మీరు గొడుగేసుకుని ప్రదక్షిణం చేసినా, గుళ్ళో మీరు టోపీ పెట్టుకుని ప్రదక్షిణం చేసినా మీ ఖాతాలో మహాపాపం వేస్తారు. ఎందుకంటే ఆ ప్రాంగణం ఈశ్వరుడికి సేవలు చేయడానికే తప్ప మీరు లాంఛనాలతో వెళ్ళకూడదు. మీరు సమస్త లాంఛనములను విడిచిపెట్టాలి. ఎందుకని మీకు అవన్నీ ఇచ్చినవాడు వాడు చక్రవర్తి. ఇప్పుడు వాడి దర్శనమునందు వినయమే ఉండాలి. అవన్నీ విడిచిపెట్టి మీరు లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. విడిచిపెట్టి లోపలికెడితే మీకు ఎదురుగుండా ధ్వజస్తంభం కనబడుతుంది. ధ్వజస్తంభాన్ని చూడగానే మీరు 2 విషయాల్ని స్ఫురణలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఆత్మధ్వజాన్ని మీరు ఎగురవేయడానికి సిద్ధపడాలి. ఆత్మధ్వజం అంటే
అన్నీ పోయినా పోనిది ఏదుందో అది తెలుసుకునే ప్రయత్నంలో వచ్చాను, అది నీ వలననే సాధ్యం. అదే నువ్వై పైన కనపడుతున్నావు. ఆత్మ మాంసనేత్రం మనకు దొరకదు, కానీ ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మవైన నువ్వు మాంసనేత్రం మనకు కనపడుతున్నావు. నీ దర్శనం నాకు చిట్ట చివరికి ఆ స్థితిని ఇవ్వాలి అని ఆత్మధ్వజాన్ని ఎగరవేయాలి. రెండు, వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించాను అంటేనే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి.